అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఈ రోజు చికెన్ లవర్స్ అందరి కోసం ఒక బ్రహ్మాండమైన 1 పాట్ చికెన్ పులావ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ పులావ్ ఎంత సింపుల్ అండ్ ఈజీ అంటే స్టూడెంట్స్, బ్యాచులర్స్, కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. సో రండి, ఈ స్పెషల్ చికెన్ పులావ్ ఎలా చేయాలో చూద్దాం. ఈ చికెన్ పులావ్కి నేను 500 గ్రాములు చికెన్ని తీసుకున్నాను. ముందుగా మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. దీనికోసం 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 2 టీ స్పూన్ల జీలకర్ర పొడి, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, అలానే ఇందులోకి 1 కప్ విస్క్ చేసుకున్న పెరుగు కూడా వేస్తున్నాను. అన్నీ మిక్స్ అయ్యేట్లు బాగా కలుపుకోండి. ముక్కలు అన్నీ కూడా మసాలాతో బాగా కోట్ అవ్వాలి. మిక్స్ చేసిన చికెన్ని తీసి పక్కన పెట్టండి. ఈ పులావ్ని నేను కుక్కర్లో చేస్తున్నాను. ఇందులోకి 2 టీ స్పూన్ల నూనె, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. ముందుగా మనం మసాలా దినుసుల్ని వేసుకుందాం. దాల్చిన చెక్క, లవంగలు, యాలక్కాయలు, అన్నాసి పువ్వు, జాపిత్రి, రాతి పువ్వు, బిర్యానీ ఆకులు. తర్వాత పొడవుగా తరిగిన 3 ఉల్లిపాయలు వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. రెండు నిమిషాల తర్వాత నేను 6 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇక్కడ పచ్చిమిరపకాయలు కొంచెం చిన్నగా ఉన్నాయి, సో నేను 6 తీసుకున్నాను. కానీ మీరు మీ టేస్ట్కి తగ్గట్టు స్పైస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత 2 టీ స్పూన్ల ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరో 2 నిమిషాలు వేపాలి. ఇప్పుడు నెమ్మదిగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని వేసి ఉల్లిపాయలతో కలిసేటట్టు కలుపుకోవాలి. ఇది చాలా సింపుల్గా చేసుకునే ఒక చికెన్ పులావ్ అండి. కేవలం ఒక 30 నిమిషాల్లో ఈజీగా అయిపోతుంది. చికెన్ని 10 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఇది పులావ్కి ఒక మంచి ఫ్లేవర్ ఇస్తుంది. చికెన్ రెసిపీస్లో మీ ఫేవరెట్ డిష్ ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. చూడండి, మసాలా అంతా కూడా చాలా బాగా వచ్చింది. తర్వాత 1 కప్పు తరిగిన కొత్తిమీర, గుప్పెడు పుదీనా ఆకులు వేస్తున్నాను. ఈ రెసిపీకి నేను 250 గ్రాములు బాస్మతి బియ్యాన్ని తీసుకున్నాను. 2-3 సార్లు కడిగి 30 నిమిషాల పాటు నానబెట్టాలి. నెమ్మదిగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని చికెన్లో వేసుకోవాలి. జాగ్రత్తగా చికెన్ మసాలాతో కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి నేను 250 ml కప్తో 1 కప్పు నీళ్లు పోస్తున్నాను. ఇక్కడ నేను 1 కప్ బియ్యానికి 1 కప్పు నీళ్లు తీసుకున్నాను. నేను ఆల్రెడీ సీజనింగ్ చెక్ చేశాను, సో 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు ఆల్రెడీ నేను కొద్దిగా ఉప్పు వేశాను, అందుకే ఇప్పుడు లాస్ట్లో వేస్తున్నాను. మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉంచుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 10 నిమిషాలు దమ్లో వదిలేయండి. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూసుకుందాం. వావ్, చూడండి అసలు మన చికెన్ పులావ్ ఎంత బ్రహ్మాండంగా ఉందో. వాసన కూడా చాలా బాగుంది. నాకైతే ఇక్కడే నోరు ఊరిపోతుందండి. చికెన్ లవర్స్ అందరికీ కూడా ఇదొక పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పచ్చు. మీరు దీన్ని సింపుల్గా వీకెండ్స్లో లేదా ఏదైనా స్పెషల్ ఒకేషన్స్లో చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. నేను చెప్పిన స్టెప్స్ అని మీరు కరెక్ట్గా ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఈరోజు నేను చికెన్ పులావ్ని స్పైసీ వంకాయ మసాలా అలాగే ఉల్లిపాయ రైతాతో సర్వ్ చేస్తున్నాను.
చికెన్ పులావ్ ఫ్లేవర్స్ అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. చికెన్లో ఆ ఫ్లేవర్స్ అన్ని దిగి జ్యూసీగా ఎంత టేస్టీగా ఉందంటే నేను చెప్పలేనండి. మిస్ అవ్వకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.